For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే వాస్తు మరియు జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు రవికిరణ్ గురూజీ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, నర్మదా పుష్కరాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి, అలాగే పాటించాల్సిన నియమాలు తెలియజేస్తారా? తప్పకుండా. మనకి పుష్కరము అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్ని పుష్కరము అంటారు. అంటే పుష్కర కాలం ఏదైనా మనం పని చేసామంటే 12 ఏళ్ళ లోపు ఖచ్చితంగా దాని రిజల్ట్ మనకు తెలుస్తుంది. అంటే ఏం చేసినా సరే 12 ఏళ్ళు ఓపిక వహించాలి. ఓపిక వహిస్తే ఖచ్చితంగా దాని రిజల్ట్ ఏంటి అనే విషయాన్ని మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకనే మనం ఏదైనా పాలసీలు కడుతున్నా మినిమం 10 ఏళ్ళు పైనే ఉంటాయి. ఇన్సూరెన్స్ పాలసీలని లేదంటే ఏదైనా పెడుతున్నా సరే, ఇలాంటివి ఏం కడుతున్నా సరే, ఏం చేస్తున్నా 10 ఏళ్ళు అబోవ్ తర్వాత అనుభవాలు అవన్నీ మనకు వస్తూ ఉంటాయి. అది మనం చేసుకునే దాన్ని బట్టి మనకు ఉంటూ ఉంటాయి. అట్లాగే ఇక్కడ పుష్కరము అంటే 12 రోజులు అని ప్రమాణం. పుష్కరము అంటే అట్లాగే 12 సంవత్సరాలు ప్రమాణం. 12 సంవత్సరాలకి మనకి విశేషంగా నదులు ఉన్నాయి కదండి. 12 నదులు ఉన్నాయి. గంగా, యమున, సరస్వతి, నర్మదా, తుంగభద్ర, రేణుక, మాలావహాని, కృష్ణవేణి, గోదావరి, భీమ, ఇట్లాంటి నదులు 12 నదులు ఉన్నాయి మనకు విశేషం. అందులో భాగంగానే ఈ సంవత్సరము నర్మదా నదికి ఓంకారేశ్వర్ అంటే ఓంకారేశ్వరంలో ఆ నర్మదా నది, నర్మద బాణం అంటే ఆ నదిలో నర్మద బాణాలు తయారవుతుంటాయి. శివశాలి గ్రామాలు అక్కడ. నర్మద ఓంకారేశ్వర్లో శివలింగాలు తయారు చాలా బాగుంటాయి. అక్కడ లింగాకారంగా లింగాలు పుడుతూ ఉంటాయి నదిలో. ఎందుకంటే నర్మద బాణాలు అక్కడ దొరుకుతూ ఉంటాయి. అటువంటి ఆ నర్మదా నదిలో ఈ యొక్క పుష్కర జరగడం అనేది జరుగుతుంది. అది ఎప్పుడు ప్రారంభం అంటే ఒక్కొక్క రాశిలోకి గురుడు ప్రవేశం జరుగుతుంది. అంటే ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశిలోకి మారుతూ ఉంటాడు గురు ప్రవేశం. ఈ సంవత్సరము వృషభంలోకి ప్రవేశం చేస్తున్నారు. అట్లాగే మిథునంలో ప్రవేశం. ఆ ప్రవేశాన్ని బట్టి, ఆ ప్రవేశ సమయాన్ని బట్టి ఎక్కడ పుష్కరం జరుగుతుంది అనేదే మనకి ప్రమాణం. మరి వృషభ రాశి సంచారము గురుడు మే 1వ తారీఖున ప్రవేశం జరుగుతుంది. ఎప్పుడైతే మే 1వ తారీఖు వృషభ రాశి సంచారం జరుగుతుందో అప్పటి నుంచి 12 రోజుల పాటు ఈ యొక్క పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి అని చెప్తాం. ఈ పుష్కర సమయంలో ఏమి ఆచరించాలి అనే విషయాన్ని చాలామందికి తెలియదు. పుష్కరాలు జరుగుతున్నాయంట చాలామంది. కానీ ఆ పుష్కరాలకి వెళ్ళాలి అనుకునేవారు కొందరు, మానకుండా ప్రతి పుష్కరానికి వెళ్ళి చేసేవారు కొందరు ఉంటారు. అసలు ఏమి ఆచరించాలి అంటే ముందు నదీ స్నానం. ఫస్ట్ నదీ స్నానం, సంకల్ప స్నానం ఆచరించాలి. అక్కడ నదిలో చక్కగా స్నానం చేసి సంకల్ప విధానంగా మహాసంకల్పాన్ని చెప్పించుకొని ఆ సంకల్పంతో ఈ పుష్కర సమయముందున ఈ యొక్క వృషభ రాశి గురు సంచార సంజనిత నర్మదా నదీ పుష్కర సమయే పుష్కర స్నానం కరిష్యే అని సంకల్పం చేసుకోవాలి. అట్లా చేసుకొని చక్కగా స్నానాన్ని ఆచరించి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అట్లా నదీ స్నానం ఆచరించడం ఒక విశేషం. అట్లాగే నదీ ఆరాధన అంటే నదీ దేవతని ఆరాధన చేయటం, నదిలో పూజ చేసుకోవటం, నది అమ్మవారిని నర్మదాదేవి జై నమః అని చెప్పేసరని ఆవాహనాది పూజలు కార్యక్రమాలు అవన్నీ చేసుకోవడం ద్వారా నర్మదాదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ నర్మదా నదిలో దీపాన్ని వదలడము, ఆ నర్మదా నదిలో వస్త్రాలు, పసుపు, కుంకుమ ఇట్లాంటివన్నీ వదలడం ద్వారా ఆ యొక్క నర్మదా దేవత అనుగ్రహాన్ని పొందడం అనేది జరుగుతుందన్నమాట. అట్లా నదీ పూజ ఆచరించడం, ఈ నదీ స్నానం ఆచరించడం. నదీ స్నానం ఆచరించడం వల్ల విశేషం ఏమిటంటే సద్య పాపం వినశ్యతి అని చెప్పబడి. అంటే నదీ స్నానం చేయటం ద్వారా సద్యకాలం వరకు, అంటే ఆ నదిలో స్నానం చేయడానికి వెళ్ళేంత వరకు ఎవరైనా ఏ పాపం చేసినా ఆ పాప నివృత్తి అనేది జరుగుతుంది. అందుకనే పాప నివృత్తి గంగా స్నానం చేస్తే గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం తథా అన్నారు. అంటే గంగా స్నానం, నదీ స్నానం ఆచరించడం ద్వారా ఎటువంటి పాపాలైనా సరే నివృత్తి అవుతాయి, పాపరాశులన్నీ కూడా పోతాయి అని చెప్పబడింది. అంటే మానవుడు పాపం చేసేసేసి అలా అని ప్రతిరోజు నదికి వెళ్ళి స్నానం చేసేసాను, నా పాప నివృత్తి అయిపోయిందని కావాలని చేయకూడదు. పాపం అనేది పని కట్టుకుని పాపం చేయకూడదు.
తెలియక ఏదైనా పాపం చేస్తే అటువంటి పాప నివృత్తి అయితే ఖచ్చితంగా జరుగుతుంది. కావాలని పాపం చేసి నేను నదీ స్నానం ఆచరించాను, నా పాపం పోయింది అని అనుకుంటే అది పొరపాటు. ఎందువల్ల అంటే పాపాన్ని మూట కట్టుకోవడం అనేక రకాలు. పాపం చేశాను అని అబద్ధం ఆడటం ద్వారా పాపం వస్తుంది, చేస్తాను అని చేయకపోవడం ద్వారా కొంచెం పాపం వస్తుంది, మాట తప్పడం ద్వారా కొన్ని పాపాలు వస్తాయి, వెళ్తానని వెళ్ళకపోవడం ద్వారా కొన్ని పాపాలు వస్తాయి. ఇట్లా పాపాలు అనేక రకాలు. ఎదుటివారిని మోసం చేయడం ద్వారా కొన్ని పాపాలు వస్తాయి. అట్లా అనేక రకాల పాపాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి పాప నివృత్తి కావాలంటే పుష్కర స్నానం ఆచరించడం విశేషం. పుష్కర సమయంలో విశేషమైనటువంటి దేవతల సంచారం అనేది జరుగుతుంది. ఎక్కడ పుష్కరం జరిగితే అక్కడ దేవతలు, ఋషులు, మునులు వాళ్ళందరూ సంచారం జరుగుతారు నదిలో అని చెప్పబడింది సార్. అందుకని పుష్కరానికి అంత గొప్పతనం వచ్చింది. అంటే ఏ నదిలో పుష్కరం జరిగితే ఆ నది దగ్గరికి దేవత సంచారం జరుగుతుంది. కాబట్టి ఆ నదీ స్నానం ఆచరించడం ద్వారా నదిలో దాన ధర్మాది కర్మలు అంటే దశదానాలు, గోదానం, భూదానం, నువ్వుల దానం, తిలదానం, హిరణ్యం బంగారం దానం, ఆద్యదానం, నెయ్యి దానం, వస్త్రదానం, ధాన్యదానం ఇట్లాంటివన్నీ ఆచరించడం, లౌప్యం అంటే వెండి దానం, లవణ దానం, ఈ దశదానాది కర్మలు, విశేష దానాలు ఆచరించడం ద్వారా ఆ నదీ దేవత అనుగ్రహం పొందడం జరుగుతుంది. ఇంకా ఏమిటి అంటే పితృదోషాలు ఉన్నవారు, పితృశాపాలు ఉన్నవారు ఆ యొక్క వంశంలో చనిపోయిన వారందరికీ కూడా పిండ ప్రదానాది కర్మలు ఆచరించడం ద్వారా ఆ స్వయంభాగ దానం, ఆ వస్త్రదానం ఇట్లాంటివన్నీ ఇవ్వటం ద్వారా ఆ యొక్క పితృదోషాలు తొలగి పుష్కరంలో ఎప్పుడైతే పిండ ప్రదానం చేస్తారో, పుష్కరంలో ఎప్పుడైతే దశదానాది కర్మలు చేస్తారో, నదీ స్నానం ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా దేవతలతో పాటు పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పబడింది. అందువల్ల ఈ యొక్క ఓంకారేశ్వరిలో విశేషమైన నదిలో చక్కటి నదీ స్నానం ఆచరించి చక్కటి దాన ధర్మాలు చేసి పిండ ప్రధానాది కర్మలు ఆచరించి ఆ యొక్క దైవ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.